ఢిల్లీ పేలుడులో చనిపోయిన సూసైడ్ బాంబర్ని ఒమర్ నబీగా గుర్తించడం ఒక ఎత్తు అయితే అతడితో సంబంధాలను పలువురు అనుమానితుల్ని దర్యాప్తు అధికారులు అదుపులో తీసుకోవడం వాళ్ళల్లో విచారించినప్పుడు కీలక విషయాల వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్త దాడుల కోసం 2 సంవత్సరాలుగా సిద్ధమవుతున్నామని, పేలుడు పదార్థాలు, రిమోట్లు, బాంబు తయారీ పదార్థాలను సేకరిస్తున్నామని అనుమానితుల్లో ఒకటైనటువంటి డాక్టర్ ముజిముల్ షకీల్ ఎన్ఐఏ ముందు అంగీకరించాడు. యూరియా, అమ్మోనియా నైట్రేట్ను కొనుగోలు చేయడం అనే బాధ్యత అతనికి అప్పగించారట. హర్యానాలో గురుగ్రామ్ నూహ్ నుంచి 3 లక్షలు పెట్టి 26 క్వింటాల ఎస్పీకే ఫెర్టిలైజర్ని ఇతను కొన్నాడు. ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఫరీదాబాద్లో 2 వేర్వేరు మార్కెట్ల నుంచి కొన్నాడు. ఈ రసాయనాలు నిల్వ చేసేందుకు ఒక డీప్ ఫ్రీజర్ని అమర్చుకున్నాడు. ఈ ఫెర్టిలైజర్ని పేలుడు పదార్థాలు వాడేలా ప్రాసెస్ చేయడం, ఇతర రసాయనాలు సమకూర్చడమేమో ఉమర్ అనేటటువంటి ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న బాంబర్ గాడి పని. దీన్ని పేలుళ్ల కుట్రకు ఉగ్రానుమానితులే నిధులు సమకూర్చారని, ఢిల్లీ పేలుడు పదార్థాల కొనుగోలుకి 26 లక్షలు సేకరించారన్నది ఇప్పుడు బయటపడింది. ఆ మొత్తాన్ని బాంబర్ ఉమర్కి ఇచ్చారట. అతను కూడా స్వయంగా 2 లక్షలు ఇచ్చాడట. ఇక అల్ఫాలా యూనివర్సిటీలో డబ్బు విషయంలో ఉమర్ ముజమ్మిల్ మధ్య గొడవ జరిగిందట. దాని తర్వాత తన రెడ్ ఎకో స్పాట్ కార్ని ముజమ్మిల్కి ఉమర్ ఇచ్చాడట. దర్యాప్తులో భాగంగా ఆ కార్ని ఫరీదాబాద్లో గుర్తించారు. 6.5 లక్షలు పెట్టి AK-47 రైఫిల్ కొన్నానని కూడా ముజమ్మిల్ చెప్పుకొచ్చాడు. దాన్ని కాశ్మీర్కి చెందిన మరో డాక్టర్ అదీల్ రాటర్ లాకర్ నుంచి స్వాధీనం చేసుకున్నాడు. తన హ్యాండ్లర్ పేరు మన్సూర్ అని, ఉమర్ హ్యాండ్లర్ పేరు హషీమ్ అని, ఆ ఇద్దరు హ్యాండ్లర్లు ఇబ్రహీం అనే వ్యక్తి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తారని డాక్టర్ అంగీకరించాడు. ముజమ్మిల్, అదీల్, ముజఫర్, ఉకాసా ఆదేశాల మేరకు టర్కీలో పర్యటించామని చెప్పారు. ఉకాసాకి తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయట. ముజమ్మిల్, ఉకాసా టెలిగ్రామ్ ద్వారా సంభాషించుకునేవాళ్ళట. అయితే ఉకాసా హ్యాండ్లర్ గురించి ముజమ్మిల్ అడగగానే వాళ్ళ సంబంధం తెగిపోయిందంట. విచారణలో భాగంగా వెళ్ళవుతున్నటువంటి విషయాలన్నీ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న మరోవైపు కాశ్మీర్కి సంబంధించినటువంటి కాశ్మీర్లో తాజాగా అహ్మద్ అనేవాడిని అరెస్ట్ చేశారు.